నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల సబ్ డివిజన్ పరిధిలోని 12 కేసుల్లో పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మీడియా సమావేశంలో తెలిపారు. 12 కేసుల్లో 22 మందికి శిక్ష పడిందని, అయితే సత్ప్రవర్తన కలిగిన పలువురిని రౌడీ షీట్ నుండి తొలగించడానికి విచారణ నిర్వహిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. వేంపల్లి, వేముల, లింగాల, సింహాద్రిపురం మండలాల పరిధిలోని కేసులను న్యాయస్థానంలో విచారణ పూర్తి చేసి నిందితులను శిక్ష పడేలా చేస్తామన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్ బ్రదర్. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే, కడప జిల్లా రాజశ్రీ ఎస్పీ సార్ శ్రీ షల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశానుసారం వారు జిల్లా వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు సార్ యొక్క సూచనలు, సలహాలు, వారి ఆజ్ఞలు ఈ పులివెందుల సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐస్, సిఐస్ అందరూ పాటించడం వల్ల ఈ అనతి కాలంలో సార్ వచ్చిన తర్వాత సుమారుగా ఒక 13 కేసులు కన్విక్షన్ అయినాయి. ఆ 13 కేసుల్లో సుమారుగా మనసులు ఇచ్చిండేదిను 22 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినారు. వాటిలో ప్రధానంగా ఏదైతే మన వేంపల్లి కావచ్చు, అండ్ వేంపల్లి తర్వాత వేముల తర్వాత లింగాల అండ్ సింహాద్రిపురం, ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక SC/ST కేసు, దాని తర్వాత ఈ హత్యాయత్నం కేసులో ఏదైతే పరిగణించుకున్నారో తీవ్రమైనటువంటి నేరమే, అది మనుషులు చంపాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి నేరం. ఆ కేసెస్లో ఈ మధ్యన సార్ వచ్చిన తర్వాత వారు చూపినటువంటి ప్రత్యేక చొరవతో ఎగ్జిక్యూషన్ ఆఫ్ NBWs కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమన్స్ కావచ్చు, అదే రకంగా ఏదైతే విట్నెస్ దారును కోర్టుకు హాజరుపరిచి సంబంధించినటువంటి పీపీల దగ్గర మేము సార్ యొక్క మన కడప జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశానుసారం ప్రొడ్యూస్ చేశాము. వారు సాక్షులు కోర్టులో చక్కగా చెప్పడం వల్ల, నేరం జరిగిన విధంగా చెప్పడం వల్ల మన దాంట్లో సుమారుగా ఒక 22 మందికి శిక్ష పడింది. ఆ 22 మంది కూడా వారు సెంట్రల్ ప్రిజన్ కడపలో వాళ్ళను ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా ఒక SC/ST కేసు అయితే ఇంకొకటి ఈ సింహాద్రిపురంలో ఉంది. ఆ కేసులో కూడా ఆ సింహాద్రిపురం కేసులో కూడా వారికి శిక్ష పడడం జరిగింది. 10,000 రూపాయలు వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయలు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం. అతని పేరు రామలింగారెడ్డి అనే అతనికి, అంకాలమ్మ అని అతను చేశారు. అదే కాక దొంగతనాల కేసుల్లో ఏదైతే మనకు సంబంధించినటువంటి హుండీ దొంగతనాలు కావచ్చు, హౌస్ డే అఫెన్సెస్ ఈ మధ్య జరిగినట్టున్నాయో ఆ కేసెస్లో ఉన్నటువంటి ముద్దాయిలు కూడా సుమారు 4 మందికి శిక్ష పడడం జరిగింది. వారికి వచ్చిండేది ఈ మన లోకల్ మ్యాజిస్ట్రేట్ మన JFCM పులివెందుల వారు ఫైన్ వేయడం జరిగింది. శిక్ష కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా 3 నెలలు ఒకరికి, 2 నెలలు ఒకరికి చెప్పడం జరిగిందనమాట. అదిగాక మన SC/STలో కూడా విఆర్ఓ గారికి కూడా ఒక సంబంధించినటువంటి అక్యూజులు తిట్టడం వల్ల అతనికి కూడా ఒక 5 years శిక్ష పడడం జరిగింది. ఈరోజు లింగాల మండలంలో ఉండేటువంటి 51/24 కేసు, దానికి 324, 326, 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఇది. దాంట్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి ఒక వ్యక్తికి కత్తి తీసుకొనేసి ఈ ముద్దాయి వెన్నభూషణ్ నారాయణ రెడ్డి నరకడం వల్ల ఆ రోజుల్లో త్రుటిలో ఆయన తప్పించుకోవడము, అతనికి గ్రీవియస్ ఇంజరీస్ రావడము, అతనికి సంబంధించినటువంటి చంపాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఎవరైతే మన జడ్జి గారు కడపలో ఉన్నారో వారికి 5 సంవత్సరాలు సంబంధించినటువంటి జైలు శిక్ష వేయడం జరిగింది. 3,000 రూపాయలు ఫైన్ కూడా ఈరోజే పడింది. వీరికి కూడా ఎవరైతే 307 కేసెస్లో ముద్దాలు అయితే ఉన్నారో వారికి అందరి సెంట్రల్ ప్రిజన్ కడపలో వేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అప్పీల్ పోవచ్చు, అది వేరే విషయం అనమాట. సో ఈ రకంగా ఎవరైతే శిక్ష పడేట్టుగా చేసినారో, ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నారో ఆ ఇన్స్పెక్టర్స్ మన పులివెందుల రూరల్ ఇన్స్పెక్టర్ రమణ గారికి, మరి అదే రకంగా సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి, మన వేముల SI గారికి, అదే రకంగా వేంపల్లి
ఎస్ఐ గారికి చేయడం జరిగింది. ఇంకో అదే రకంగా అభినందించడం జరిగింది. అదే రకంగా ఒక 2 పోక్సో యాక్ట్లో ఎవరైతే మైనర్ బాలికలపైన హత్యాయత్నం చేసినారో వారికి కూడా 2 కేసుల్లో ఈ అనతి కాలంలోని శిక్ష కూడా పడింది. వారు కూడా సెంట్రల్ ప్రిజన్లో వాళ్ళకి పెట్టడం జరిగింది. అది ఇంకొకటి దాంతోపాటు మనం మామూలుగా ఈ సోషల్ ఈవిల్ కేసెస్ ఏదైతే తీసుకుంటే మనం ఈ సార్ వచ్చినప్పటి నుంచి మన జిల్లా ఎస్పీ సార్ వచ్చినప్పటి నుంచి 157 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసినాం. 740 మంది పర్సన్స్ని వాళ్ళని కోర్టు దగ్గర హాజరుపరిచి వారి దగ్గర ఉండేటువంటి అమౌంట్ కూడా సీజ్ చేసినాం. వారికి ఫైన్ రూపంలో జడ్జి గారు ఈ 740 మందికి గాను 22,000 రూపాయలు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అదే రకంగా ర్యాష్ అండ్ డ్రైవింగ్ ఎవరైతే తాగి బండ్లు నడపడం కానీ లేదంటే స్పీడ్గా జాగ్రత్తగా తోలడం కానీ అటువంటి వ్యక్తులు కూడా 49గా మనం గుర్తించి 49 మందిని చేసినాము. వారికి వచ్చి 1,08,600 రూపాయలు వారికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కోర్టులో అనమాట. అదే రకంగా వీధి గలాట్లలో 160 అఫ్రే వాటర్ తీసుకునే దగ్గర కానీ లేకపోతే వేస్ ఏదైతే దావా తగరాలు ఉంటాయో అటువంటి కేసులు మన పరిధిలో 20 కేసులు నమోదైనాయి. ఆ 20 కేసుల్లో 110 మంది ముద్దాయిలు ఉన్నారు. వారికి 26,100 రూపాయలు వారికి ఫైన్ కోర్టు వారు చేసింది. సో ఈ సందర్భంగా ఏదంటే మా జిల్లా ఎస్పీ గారు షైకే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చొరవ తీసుకొని వీరందరికీ కోర్టులో సకాలంలో వాళ్ళకు హాజరుపరచడం వల్ల ఎవరైతే బాధితులు ఉంటారో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో వారికి అందరికీ న్యాయం జరిగింది. ఆ న్యాయం జరిగిన తర్వాత వీళ్ళు పనిష్మెంట్ కూడా తీసుకునేసి జైల్లో ఉన్నారు. కొంతమంది ఫైన్లు ఇంపోజ్ చేశారు, కొంతమంది అపీల్లో కూడా పోయినారు. దాని సందర్భంగా ఒక మనవి ఏంటంటే మా సబ్ డివిజన్ పులివెందుల సబ్ డివిజన్ పరిధికి చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఆ చట్టాలను అమలు చేసేటువంటి దానికి ఓల్డెన్ డేస్కు ఈ డేస్కు చాలా తేడా ఉంది. టెక్నాలజీ ఉంది, సెల్ సంబంధించినటువంటి టవరు లొకేషను దాని అంతా. అదే రకంగా ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉండడం వల్ల రికార్డ్స్ చేస్తున్నారు. రికార్డ్స్ చేయడం వల్ల మనకు ఈ ఏదైతే రికార్డ్స్ వీడియోస్ రూపంలో మనం కోర్టుకు పంపిస్తే వాటిని కూడా గౌరవమైనటువంటి హానరబుల్ జడ్జెస్ దాన్ని ఒక ఎవిడెన్స్గా స్వీకరించి శిక్షలు కన్విక్షన్లు చాలా పడుతున్నాయి. సో నేను అనేది ఏంటంటే దయవుంచి క్షణికావేశంలో చేసినటువంటి తప్పుకు ఎవరెవరు అతనేమో జైలు పోతాడు, తప్పు చేసినాడు, బెయిల్ పోతాడు. దాని తర్వాత ఈ కేసును నడుపుకోవాలి. ఆ కేసును నడుపుకోవడం వల్ల కేసు కన్విక్షన్ వస్తుంది. కేసు కన్విక్షన్ ఎట్లా అంటే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం, వాళ్ళ పిల్లల ప్రాబ్లం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాధపడుతుంటారు. క్షణిక కాలంలో చేసినటువంటి తప్పిదానికి జీవితాంతం బాధపడాలి. అది ఒకటి. అదే రకంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ మొదలుకొని ఛార్జ్షీట్ మొదలుకొని దాన్ని అంతా ఇస్తాయి. ప్రైవేట్ జాబ్లో, ప్రైవేట్ కంపెనీల్లో కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలన్నా ఎక్కడ ఏమైనా కావాలనుకున్నా ఆధార్ నెంబరు ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి కేసు, క్రైమ్ నెంబరు, సెక్షన్ ఆఫ్లో ముద్దాయికి సంబంధించిన ఆధార్ నెంబర్లు కూడా ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి నేర చరిత్ర ఉంటే కనుక వారికి సంబంధించినటువంటివి ఉద్యోగాలు కానీ అవి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో క్షణికావేశానికి పోయి దయవుంచి ఇటువంటి నేరాలు పాల్పడడం, శిక్షలు పడడం, ఎకనమిక్గా దెబ్బతిన చేయకూడదని చెప్పి నేను మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రౌడీ షీట్లు 59 తొలగించాము. బైండ్ ఓవర్ కేసెస్ చెప్తున్నాను. బైండ్ ఓవర్ కేసులు వేరే చెప్తాను. 59 రౌడీ షీట్లను తొలగించాము. ఈ డిసెంబర్లో కూడా కొన్ని తొలగించడానికి విన్నపాలు వచ్చినాయి. వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసి ఇతను ఎలిజిబులా కాదా, దానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి ఒక్కొక్క కానిస్టేబుల్ని, కొన్ని ప్లేస్లో హెడ్ కానిస్టేబుల్ను వాళ్ళందరినీ నియమించాము. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ వెరిఫికేషను, లోకల్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫికేషను, సబ్ ఇన్స్పెక్టర్ యొక్క విన్నపం, ఈ 3 రిపోర్ట్స్ ఆధారంగా తీసుకొని ఇంకా తొలగించాల్సి వస్తే తొలగిస్తాం. దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఇప్పటి వరకు 59 తొలగించాం. ఇంతవరకు ముద్దాయిలు ఎంతమంది అదుపులో ఉన్నారు సార్? ఏ కేసుల్లో? మీరు చెప్పిన కేసులలో అదుపులో ఉన్నవారు ఎంతమంది సార్? ఏది మన 307 కేసుల్లో అదుపులో ఉండేటువంటి వాళ్ళు వచ్చేది 12 మంది ఉన్నారు. వాళ్ళు బెయిల్ తీసుకొచ్చుకోవచ్చు. వారు అపీల్ పోయి ఏదైతే మనకు 2 సంవత్సరాల పైబడి శిక్ష పడి ఉంటుందో వారందరికీ సెంట్రల్ ప్రిజన్
కడపకు తరలిస్తాము. లేదా జడ్జి గారు ఎక్కడ చెప్తే అక్కడ బిలో 2 years అట్లా ఉంటే కనుక వారికి అక్కడికక్కడే కన్సర్న్ కోర్టు బెయిల్ ఇస్తుంది, అవకాశం ఇస్తుంది, మీరు అపీల్ చేసుకోండి అని చెప్పి. మావే మా సుమారుగా ఈ సబ్ డివిజన్ పరిధిగా చూస్తుంటే సబ్ డివిజన్ పరిధిలో 1000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. త్వరగా చేస్తాం దాన్ని. సార్ ఈ మధ్యలో బైండ్ ఓవర్ కేసెస్ ఏమన్నా నమోదు చేశారు? బైండ్ ఓవర్ కేసెస్ అంటే ఇప్పుడు రౌడీ షీటర్స్ ఎవరైతే ఇంకా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ కాలేదో వారికి సంబంధించినటువంటివి కొన్ని చేసినాము, ఇంకా కొన్ని చేయలేదు, బట్ చేసినాం. బట్ విధిగా ఎవరైతే హాట్ కేసెస్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ మనం చేసినాం. అటువంటి వారు ఇప్పటి వరకు 110 నుంచి 15 మంది దాకా మనం వాళ్ళని బౌండర్ చేయడం జరిగింది. తొండూరులో ఎనుగులూరు విలేజ్లో కొట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు బౌండర్ చేయించాం. ఆ బౌండర్ చేయించే దాంట్లో బౌండర్ కాలంలో వారు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో దాన్ని వాళ్ళు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదు. అగైన్ ఏదైతే బౌండర్ పీరియడ్ కాకమునుపు మళ్ళా కొట్లాడుకున్నారు. 307 కేసెస్ సంబంధించి వారికి 4 ఫ్యూచర్స్ చేయించేదానికి లెటర్ రాసినాము. ఆ ఎంఆర్ఓ గారు కూడా వారికి నోటీసులు ఇచ్చినారు. ఎంఆర్ఓ గారు ఎంత అమౌంట్ అయితే పే చేయమంటారో వాళ్ళు చేయాలి. ఇది ప్రాసెస్ అంతా ఒక 10-15 డేస్లో అయిపోతుంది.